ఇక పత్రికల్లో హైలైట్ చేసిన అంశాలను మరొకసారి చూద్దాం. మొదటిగా సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఆస్తి పన్ను మోత 30% వరకు బాధుడుకు రంగం సిద్ధం. మున్సిపల్ కార్మికుల సమ్మె నేపథ్యంలో సర్కారు నిర్ణయం. 7 నెలల కిందే ప్రభుత్వానికి ప్రతిపాదనలు. ఇన్నాళ్ళుగా పెండింగ్లో పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో తెరపైకి. వేతనాలు పెంచే యోచన, భారాన్ని తట్టుకునేందుకు ఆస్తి పన్ను సవరణ. కొత్తగా ఏర్పడ్డ నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఇప్పటికే పెంపు. జీహెచ్ఎంసీ 5 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో జనం నుంచి పెంచుతామంటూ ఒక ప్రధాన వార్త సాక్షి దినపత్రికలో కనిపించింది. దీని పక్కనే 4 రోజుల్లో తీర్చండి లేకుంటే ఆపై రాష్ట్ర బంద్. మున్సిపల్ సమ్మెపై ఏపీ సర్కార్కు జగన్ హెచ్చరించారు. 14 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం వారితో చర్చలు చేపట్టిన పాపాను కూడా పోలేదు. పుట్టపర్తిలో సమ్మె చేస్తూ మృతి చెందిన కార్మికునికి పరిహారం ఎందుకు ఇవ్వరు? నేడు కలెక్టరేట్ ముట్టడిసిపి పూర్తిగా సహకరిస్తుందని చెప్పి వైఎస్ జగన్ చేసిన స్టేట్మెంట్ని ఈ వార్తలో ప్రధానంగా తీసుకున్నారు. ఇక త్వరలో నేను సాధారణ పౌరుడిని, గవర్నర్ నరసింహన్ సంచలన వ్యాఖ్య చేసినట్టుగా మరొక కథనం ఉంది. కార్పొరేట్ వైద్య రంగంలో ధనార్జనే ధ్యేయంగా మారింది. కార్పొరేట్ సంస్థలు జిల్లాలను దత్తత తీసుకోవాలంటూ ఒక పిలుపుని కూడా ఇవ్వటం జరిగింది. ఇండో గ్లోబల్ హెల్త్ కేర్ ఫార్మా సదస్సులో ప్రసంగిస్తూ త్వరలో నేను సాధారణ పౌరుని కాబోతున్నానంటూ గవర్నర్ నరసింహన్ కీలక వ్యాఖ్య చేశారు. గత 2-3 రోజుల నుంచి ఆంగ్ల దినపత్రికల్లో గవర్నర్ నరసింహన్ రాజీనామా చేయటం కానీ లేదా బదిలీ చేయటం కానీ ఉండొచ్చన్నది ఒక కథనాలు వస్తూనే ఉన్నాయి. దాన్ని కొనసాగింపుగా దీన్ని భావించవచ్చనే ఒక విశ్లేషణ కూడా బయట నుంచి వినిపిస్తుంది. దీంతో పాటుగా టీచర్ పనిష్మెంట్ ప్రాణం తీసింది. హోంవర్క్ చేయలేదని విద్యార్థినికి 2 గంటల పాటు శిక్ష విధించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారి మరణించడం జరిగింది. దీంతో ఆగ్రహంతో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో వివేకవర్ధిని పాఠశాల స్కూలు ముందు బంధువులు ఆందోళనలు దిగారు. పాఠశాలపై దాడి చేశారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సాక్షి టీవీలో నిన్న రోజంతా బాగా నడిచిన స్టోరీ ఇది. ఇక ఈనాడు విషయానికి వస్తే ఉస్మానియా ఆసుపత్రిని పరామర్శించిన కేసీఆర్ వారంలో తరలింపు. ఉస్మానియా ఆసుపత్రి భవనాలన్నీ శిథిలావస్థకు చేరాయి. తరలించిన చోటే బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం చేపట్టాలని ఆలోచనగా చేస్తున్నారు. తాత్కాలికంగా వేరే చోట వసతి ఏర్పాటు చేసి వారసత్వ సంపద పేరిట ప్రాణాలను పణంగా పెట్టలేం కదా అని సీఎం కేసీఆర్ అన్నట్టుగా ఈ కథనం చెప్తుంది. దీంతో పాటుగా వాద్రా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. లోక్సభలో మండిపడిన లోక్సభ, రాజీనామా డిమాండ్లతో ముందుకు సాగిన రాజ్యసభ, పార్లమెంట్లో వరుసగా 3వ రోజు అదే తీరు ఉంది. ఇవాళ కూడా పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కాంగ్రెస్ను కౌంటర్ చేసేందుకు బీజేపీ వీరభద్రసింగ్ వ్యవహారంతో పాటుగా వాద్రా వ్యాఖ్యల అంశాన్ని కూడా తెరపైకి తెచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు కోర్టుకు కాల్ డేటా ఇవ్వండి, వారం రోజుల్లోగా సీల్ కవర్లు అప్పగించండి, రాష్ట్రాల ఆదేశాలపై ఆందోళన వద్దంటూ ట్యాపింగ్ కేసులో టెలికాం ఆపరేటర్లకు సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. అదే సమయంలో 4 వారాల పాటు సమయం ఇచ్చింది. ఈ 4 వారాల్లో ఉన్నత న్యాయస్థానాన్ని, హైకోర్టును ఆశ్రయించే అవకాశం కూడా ఉందని చెప్తూ ఈ కథనం ఉంది. దీంతోపాటుగా నమస్తే తెలంగాణ ఉస్మానియా తరలింపు అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించారు. ఇదే పెద్ద కథనంగా దీన్నే తీసుకున్నారు. దీంతో పాటుగా వాటర్ గ్రిడ్లో కీలక ముందడుగు, మెడికల్ కౌన్సిలింగ్ షెడ్యూల్లో మార్పులు, ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు, ఆర్టీసీ చీఫ్గా రమణారావు, పలు జిల్లాలకు భారీ వర్షం సూచే పేరిట మరో 4-5 వార్తా కథనాలని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇక టైమ్స్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే కాల్ డేటా అంశాన్నే ప్రధానంగా తీసుకున్నారు. కాల్ డేటాను సమర్పించండి బట్ కీప్స్ ఇట్ సీల్డ్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ఒక వార్తను కూడా ఇవ్వటం జరిగింది. దీంతో పాటుగా హెచ్సి పుషెస్ స్పీకర్ టు డిసైడ్ ఆన్ డిఫెక్షన్స్. పార్టీ మారిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారన్న అంశంపైన స్పీకర్ మధుసూదనాచారి పైన హైకోర్టు ఒత్తిడి పెంచినట్టుగా ఈ కథనం ఉంది. దీంతో పాటుగా నిన్న సాక్షి టీవీలో ప్రధానంగా నడిచిన కథనే ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా హైలైట్ చేసింది. ఎస్సీ లేస్ డౌన్ టర్మ్స్ టు ఫ్రీ లైఫర్స్ ఇన్ ప్రిజన్ ఫర్ ఓవర్ 14 years. 14 ఏళ్ల పాటు జైల్లో ఉన్నవారిని విడుదల చేసే అధికారం ఆయా రాష్ట్రాలకే ఉంటుంది. సిబిఐ కేసులు తప్ప మరే కేసులోనైనా నిర్ణయం తీసుకున్న హక్కు రాష్ట్రాలకు ఉందంటూ ఒక కీలకమైన తీర్పిచ్చింది. దీని కారణంగా రాజీవ్ హత్య కేసులో జైలు శిక్ష ఎదుర్కొంటున్న దోషులందరికీ కూడా ఊరట లభించే అవకాశాలు ఉన్నాయి. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రధానంగా ప్రస్తావించిన కథనాలు. ఇక డెక్కన్ క్రానికల్ విషయానికి వస్తే పార్లమెంట్లోనే మరోసారి పెద్ద ఎత్తున వాగ్యుద్ధం చెలరేగుతుంది. ఉభయ పక్షాలు కూడా, కాంగ్రెస్ బీజేపీకి కూడా ఒక
పెద్ద ఎత్తున రణరంగం చేస్తున్నాయి. ఉభయ సభలు కూడా పెద్ద ఎత్తున ప్రతిష్టంభించాయి. వరుసగా ఇదే సీన్ కనిపిస్తుందని చెప్పి ఒక కథనం ఇవ్వటం జరిగింది. దీంతో పాటుగా ది హిందీలో పార్లమెంట్ అంశాన్ని మరోసారి ప్రస్తావించడం జరిగింది. మరోసారి ఆర్బీఐ చీఫ్కున్న విచక్షణ అధికారాన్ని కత్తిరిస్తూ కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొస్తుందనేది ఈ కథనం తాలూకు సారాంశం. మానిటరీ పాలసీ విషయంలో వీటో పవర్ ఉండేది ఆర్బీఐ చీఫ్కి. ఇకపై ఆ వీటో పవర్ను సవరిస్తూ ఒక కొత్త ప్రతిపాదనను తీసుకొస్తున్నారు. ఒక 6 సభ్యుల కమిటీని నియమించి 6 సభ్యుల నేతృత్వంలో ఈ మానిటరీ పాలసీని ఇకపై ఖరారు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్టు కూడా ఈ కథనం చెప్తుంది. ఇది ఇవాల్టి దినపత్రికలోని ప్రధాన అంశాలు. వీటిపై డిస్కషన్ కొనసాగుతుంది. కాసేపు బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. హెడ్లైన్స్కు స్వాగతం. టీఆర్ఎస్ నుంచి దేవిప్రసాద్ గారు, ఉద్యోగ సంఘాల సీనియర్ నేత, ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు. దీంతోపాటుగా తెలంగాణ కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్ కూడా స్టూడియోలో ఉన్నారు. దీంతోపాటు అనంతపురం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారు, రాష్ట్ర బీజేపీ నేత అండ్ బీజేఎం అధ్యక్షులు కూడా మనతో పాటుగా లైవ్లో ఉన్నారు. విజయవాడ నుంచి జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత కూడా లైవ్లో ఉన్నారు. ముందుగా గవర్నర్ వ్యాఖ్యలకు సంబంధించి గత కొన్ని రోజులుగా గవర్నర్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. గవర్నర్ రాజీనామా చేయడమా లేదా బదిలీ చేయడమా, ఈ 2 అంశాల్లో ఏదో ఒకటి జరగబోతుందనేది ఆంగ్ల పత్రికల్లో బాగా కథనాలు వస్తున్నాయి. దీనిపై ఇవాళ డిస్కస్ చేద్దాం. ముందు దేవిప్రసాద్ గారు, గవర్నర్ నేను త్వరలో సాధారణ పౌరుని కాబోతున్నా అన్న ఒక రకమైన నిన్న ఒక ఇండో గ్లోబల్ మెడికల్ కేర్కి సంబంధించి ఒక సదస్సులో పాల్గొన్నారు. ఆ సదస్సులో మాట్లాడుతున్న సందర్భంలో ఈ కామెంట్ చేయడం జరిగింది. అంటే ఓటుకు కోట్ల కేసుకు సంబంధించి పరివాసనాల్లో భాగంగా ఇది అనుకోవచ్చా, లేకపోతే గవర్నర్ని మామూలుగా మార్చే అవకాశం ఉంది? సాధారణంగా ప్రభుత్వాలు మారిన తర్వాత గవర్నర్లు అన్నీ కూడా ఇప్పుడు గతంలో లాగా దేశంలో ఒక నిష్ణాతులైనటువంటి వాళ్ళని, రంగాలలో ఒక ప్రముఖమైనటువంటి వాళ్ళను నియమించేటువంటి సాంప్రదాయాన్ని పక్కకు పెట్టి అలా పార్టీలలో పనిచేసేటువంటి వాళ్ళని కూడా గవర్నర్గా నియమించినటువంటి సందర్భాన్ని చూసాం. మనం కాంగ్రెస్ పార్టీ కానీ అది ఏ పార్టీ అయినా తమ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తుల్ని ఒక రిహాబిలేషన్లో భాగంగా ఇవాళ పునరావాస కేంద్రాలుగా మారిపోయినాయని అనేక సందర్భాల్లో చర్చ జరుపుకున్నాం. కాబట్టి అటువంటి సందర్భంలో ఇవాళ నియామకాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు మారిన తర్వాత గవర్నర్లు మారుతారనేటువంటి ఒక వాదన చాలా కాలంగా వస్తూ ఉంది. కానీ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, రాష్ట్ర విభజన, ఆ విభజనకు ముందు ఉన్నటువంటి ఒక ఉమ్మడి రాజధాని, ఇవన్నీ సందర్భంలో గవర్నర్ని కంటిన్యూ చేసినట్టుగా మనకు కనబడతా ఉంది. కాబట్టి ఆయన ఏదో మళ్ళీ ఎట్లాగూ ఈ గవర్నర్ పదవి తర్వాత సాధారణ పౌరుని అంటే ఎవరమైనా ఏమనుకుంటాం, మేము సాధారణ పౌరుడు కాక ఒక గొప్ప పౌరులమైతే ఎవరని చెప్పుకోము. కాబట్టి అదేదో సందర్భంగా చెప్పినటువంటి, కానీ నోటుకు సంబంధించినటువంటి విషయంలో గవర్నరు బాధ్యత ఏముంది? ఇప్పుడు ఆయన దొంగ డైరెక్ట్గా డబ్బులు తీసుకుపోయి దొరికి ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజాస్వామికంగా ఏర్పడేటువంటి ప్రభుత్వం మీద ఒక కుట్రలు చేసి ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి రకరకాల కుట్రలు చేసి మరోవైపు గవర్నర్ని మార్చాలని చెప్పి టీడీపీ అధ్యక్షుడే స్వయంగా కేంద్ర హోంశాఖ మీద ఒత్తిడి తెచ్చారన్న వార్తల నేపథ్యంలో ఈ కామెంట్ ప్రాధాన్యత. ఇప్పుడు టీడీపీ గవర్నర్ల వ్యవస్థ మీద చాలా కాలంగా గవర్నర్ వ్యవస్థ అంటే అది 6,000 అనేటువంటి పద్ధతిలో మాట్లాడేది. గవర్నర్లకి అధికారాలే ఉండొద్దు అనేటువంటి, రాష్ట్రాల గవర్నర్లకు అధికారం ఇవ్వడం ద్వారా రాష్ట్రాల ప్రజాస్వామిక హక్కుల్ని కోల్పోతామని వాదించింది తెలుగుదేశం. ఇలా గవర్నర్ వ్యవస్థను సెక్షన్ 8 ఇంప్లిమెంట్ చేయమనేటువంటి పద్ధతిలో ఇలా గవర్నర్ రివర్స్లో ఒక యూటర్ను తీసుకొని విశేష అధికారం ఇవ్వాలి అనేటువంటి పద్ధతిలో తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీ మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు ప్రాధాన్యం లేదు. కానీ ఇలా బీజేపీతో అక్కడ అలయన్స్లో ఉంది కాబట్టి ఇలా మనలాంటి వాళ్ళు అందరిలో కూడా ఏమైనా ప్రభావితం చేస్తుంది అనేటువంటి ఆందోళన ఉండడం సహజం. కాబట్టి అటువంటి దానిలో జరుగుతుంది. కానీ గవర్నర్ను మార్చినా, ఇంకొక కొత్త గవర్నర్ తెచ్చినా, రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి విజువల్స్ మారిపోవు, రేవంత్ రెడ్డి చేసిన కుట్ర దాగిపోదు, రేవంత్ రెడ్డి కుట్రలో భాగం ఉన్నటువంటి గొంతులన్నీ కూడా ఎన్నడో నాడు బందిగాక తప్పదు. కాబట్టి తప్పకుండా ఈ గవర్నర్గా మారడనేటువంటి విషయాన్ని పక్క పెట్టి గవర్నర్ మారినా ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా మారదు. జనప్రసాద్ గారు మీరు ఎలా చూస్తారు ఈ కామెంట్లని? ఈ విషయంలో గవర్నర్ గారి పాత్ర, చంద్రబాబు నాయుడు నోటుకు రెండు చూడాల్సిన విషయం ఉంది. ఆ చంద్రబాబు ఉద్దేశంలో ఏంటంటే, ఒక నేరగాడిగా దొరికిన తర్వాత నరసింహన్ గారు నాకు సపోర్ట్ చేయలేదు, న్యాయబద్ధంగా వ్యవహరించలేదనే భావనతోనే ఉన్నాడు ఆయన. అయితే సెక్షన్ 8 తెర మీదకి తీసుకురావడం వల్ల చంద్రబాబు నాయుడు హైదరాబాదులో దోపిడీలు చేయాలా, దొంగతనాలు చేయాలా, లంచాల్చడానికైనా ఆ సెక్షన్ ఆధారపడి ఉండదు. అది మాత్రం చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలా. 1 సంవత్సరం దాకా దాని విషయం మాట్లాడకుండా సెక్షన్ 8 లేదు మాకు లేదంటే నువ్వు చేసిన నేరానికి ఆ సెక్షన్ నిన్ను కాపాడుద్దా? సొసైటీలో ఉన్నటువంటి ఆస్తులు, గవర్నమెంట్ భవనాలు కాపాడమని సెక్షన్ 8 పెడితే
నాకు అన్యాయం జరిగిపోయిందని నువ్వు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి ద్రోహం చేసి నువ్వు మాట్లాడటం అనేది తప్పు. రెండో పాయింట్ ఏంటంటే గవర్నర్ మొహం చూడని కూడా ప్రకటన చేసిండు. గవర్నర్ విషయంలో వాళ్ళ మంత్రులతోనే ప్రకటన చేయించిండు. ఒక రాజ్యాంగ వ్యవస్థకి అధిపతి అయినటువంటి గవర్నర్ని రాజ్యాంగ ప్రకారంగా ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఆ విధంగా చెప్పించడం తప్పు. ఆ తర్వాత సెంట్రల్ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత విత్డ్రా చేసుకున్నారు. అంటే ఏంటి? ఇన్కన్సిస్టెంట్. నీకు అనుకూలంగా గవర్నర్ వ్యవస్థ ఉండాలా, నీకు అనుకూలంగా హైకోర్టు ఉండాలా, నీకు అనుకూలంగా చట్టబద్ధ సంస్థలు ఉండాలా, లేకపోతే అన్ని వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తావు. ఇదా చంద్రబాబు చేసేది? కేంద్రం కూడా ఒకటి ఆలోచించాలా. 2 రాష్ట్రాల మధ్యలో పెట్టిండ్రు. కాంగ్రెస్ అపాయింట్ చేసినప్పుడు కూడా మీ ప్రభుత్వం వచ్చి 14 నెలలు ఉన్న తర్వాత ఈ గవర్నర్ కంటిన్యూ చేసినప్పుడు ఇవాళ ఒక భాగస్వామ్య పక్షం ఒక నేరం చేసి మీకు చెప్తే మారుస్తుందంటే మోడీ ప్రభుత్వం విషయంలో కూడా తెలిసిపోద్ది. మోడీ ఎంత అవినీతి పరంగా పనిచేస్తున్నారు, ఏ విధంగా అడుగులకు అడుగులుతున్నారు. ఈ రాష్ట్రంలో ఏదైతే చంద్రబాబుని పైకి అనే ఉద్దేశంతో గవర్నర్ని మారుతారనే ఆలోచన ఉండి ఉండొచ్చు. ఓకే, అనంతపురం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారు, గవర్నర్ చేసిన కామెంట్లు మీరు ఎలా చూస్తారు? టీడీపీ ఒత్తిడి వల్ల ఆయన మార్చబోతున్నారని ఒక ప్రచారం కూడా ఉంది. నమస్కారం శ్రీహరి గారు, మీకు జనక్ ప్రసాద్ గారికి, దేవిప్రసాద్ గారికి. సోదరుడు జనక్ ప్రసాద్ గారు మాట్లాడుతూ దేవిప్రసాద్ గారు కూడా చెప్పారు, మనం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సంబంధించిన విషయంలో గవర్నర్ యొక్క పదవీ కాలం ఎన్ని రోజులు, ఈయన ఎన్ని రోజులుగా పనిచేస్తున్నాడు అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో ఆయన 5 సంవత్సరాలు పూర్తయి వేరే రాష్ట్రం నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి రెండోసారి కూడా గవర్నర్ అయ్యారు. మామూలుగా గవర్నర్ యొక్క నియామాలకు సంబంధించిన విషయంలో మేజర్గా జరిగేది ఏంది, ఆయన పదవీ కాలంలో ఉంటారు, తర్వాత ఇంకొకరికి అవకాశం వస్తుంది. అయితే ఈరోజు ఏదో ఓటుకు నోటుకు సంబంధించి సెక్షన్ 8 సంబంధించి దీనికి మెలిగిపెట్టి దేవిప్రసాద్ గారు, జనక్ ప్రసాద్ గారు మాట్లాడేది ఏంటంటే ఈ బోడిగుండుకు మోకాళ్ళకు ముడేసి మాట్లాడినట్టుంది. ఎందుకంటే తమిళనాడు గవర్నర్గా పనిచేస్తున్నటువంటి రోషే గారు ఎవరు? కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీలో 3 దశాబ్దాలు 4 సంవత్సరాలు పనిచేసిన నాయకుడు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతుంది. మేము తమిళనాడులో ఉన్నటువంటి గవర్నర్ను అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో లేకపోతే అక్కడ ఉన్నటువంటి రాజకీయాల కోసం, లేదంటే మేము మా దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు గవర్నర్లు ఇవ్వాలనుకుంటే మేము రోషే గారిని మేము అధికారంలోకి వచ్చిన 1 నెలకే రాజీనామా చేసి వెళ్ళిపోమనాల్సిన వాళ్ళము. అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గవర్నర్ కూడా మేము నియామకం చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి నరసింహన్ గారిని కూడా కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గవర్నర్గా చేసింది. ఈ సందర్భంలో కూడా మేమే నిజంగా మాకు కావాల్సిన గవర్నర్ పెట్టుకోవాల్సి ఉంటే ఖచ్చితంగా 14 నెలల కిందటే ఈ గవర్నర్ కానీ రాజీనామా చేయమన్నటువంటి వాళ్ళము. అయితే భారతీయ జనతా పార్టీ నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ ఇతర రాజకీయ పార్టీల మాదిరి గవర్నర్ వ్యవస్థను, గవర్నర్ సంబంధించినటువంటి అధికారాలను మా కేంద్రం చేతిలోకి కేంద్రీకృతంగా చేసుకొని మేము రాష్ట్రాలను ఆడిచ్చేటువంటి సంస్కృతి సాంప్రదాయం భారతీయ జనతా పార్టీ దగ్గర లేదు. కాంగ్రెస్ పార్టీ గతంలో పనిచేసినటువంటి పార్టీలను, భారతీయ జనతా పార్టీని వేరుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సోదరుడు జనక్ ప్రసాద్ గారు కానీ దేవి ప్రసాద్ గారు కానీ. 2, సెక్షన్ 8 సంబంధించినటువంటిది హైదరాబాద్లో ఓటుకు నోటుకు సంబంధించిన కుంభకోణం గవర్నర్కి కూడా లింక్ కలిపారు. మరి దీనికి సంబంధించి 3 నెలలు అవుతుంది. నిజంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఓటు నోటు కానీ లేకపోతే గవర్నర్ అధికారాలను చేతిలోకి తీసుకునేటట్లు ఉంటే, శ్రీహరి ఒక్క నిమిషం, తీసుకునేటట్లు ఉంటే మరి గవర్నర్ మేము మార్చేటువంటి వాళ్ళం. ఇంకొక అడుగు ముందుకేసి మా సోదరుడు మాట్లాడాడు, దొంగలకు, దోపిడీదారులకు, కబ్జాదారులకు సెక్షన్ 8 ఉపయోగపడుతుంది అన్నటువంటిది. నిజంగా ఏం మాట్లాడుతున్నారు పెద్దలు సోదరుడు జనక్ ప్రసాద్ గారు? ఆయన కార్మిక నాయకుడు, అనేక సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది. సెక్షన్ 8 అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా పార్లమెంటులో టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారు, లేకపోతే మీ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, ఆ రోజు ఉన్నటువంటి మిగతా మీ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ సభ్యులు. అట్లా మాట్లాడొద్దండి. చంద్రబాబు లాంటి అవినీతి కార్యక్రమాలకి రక్షణ కల్పిస్తారని మాత్రం చెప్పినాం. సెక్షన్ 8 గురించి కావాలంటే వేరే సెక్షన్ 8 గురించి నేను చెప్పింది మీరు అర్థం చేసుకోండి. ఐదు ఎమ్మెల్సీలు ఏ రకంగా గెలుచుకుంది ఇతర పార్టీలో. శ్రీనివాస్ యాదవ్ వేరే పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిస్తే రాజీనామా చెప్పేది మీరు వినాలి. మంత్రి పదవి ఏ రకంగా ఇచ్చారో కూడా మాట్లాడారు. నేను సెక్షన్ 8 మీద మాట్లాడింది. ఆ సెక్షన్ 8 ఏదైతే ఒక్క నిమిషం విష్ణు గారు, జరుగుతున్న చర్చ సెక్షన్ 8 పైన కాదు, గవర్నర్ని ఇప్పుడు బదిలీ చేయడం లేకపోతే రాజీనామా చేయడం, ఈ 2 అంశాలు తెర మీదకి ఎందుకు వచ్చాయి? దీనికి కారణాలు ఏంటి? 2 రాష్ట్రాల మధ్య వివాదాస్పద అంశాలు ఉన్నాయి. ఈ 2 రాష్ట్రాలు విభజన సమయంలో కూడా ఈయన గవర్నర్గా ఉన్నారు. నెక్స్ట్ 5 ఏళ్ల పాటు కూడా అతనే ఉండాలని చెప్పి రెన్యువల్ చేశారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు ఇది తెర మీదకి వచ్చింది?
చంద్రబాబు నాయుడు చేస్తున్న ఒత్తిడి కారణం అంటారా, ఓటుకు కోట్ల కేసు ప్రభావం అంటారా, ఏంటనేది మీరు చెప్పాలి. విష్ణు గారు, మేము ఇక్కడ మేము అనడం కాదు, మీ భాగస్వామ్య పార్టీ తెలుగుదేశం పార్టీ గవర్నర్ వ్యవస్థ మీద కానీ ఈరోజు జరుగుతున్నటువంటి తతంగం ఓటు నోటుకు లింక్ పెట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం, మేము గవర్నర్ వ్యవస్థ మీద కానీ బీజేపీ మొత్తంగా మార్చింది, బీజేపీ నాయకుల్ని ఇలా గవర్నర్లుగా పెట్టుకుంటుందని మేము అనడం లేదు. సర్వసాధారణంగా ఈ భారతదేశంలో పరిపాలన మారినప్పుడల్లా గవర్నర్లు మారుతున్నారనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేశాం. దేవిప్రసాద్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ గవర్నర్లు అవమానపరిచే పద్ధతుల్లో కానీ లేదా గవర్నర్ గురించి చెడ్డగా మాట్లాడిన సందర్భంలో ఆ మంత్రులు ఎవరైనా మాట్లాడిన సందర్భంలో కూడా మా కేంద్ర పార్టీ, మా వెంకయ్య నాయుడు గారు కూడా డైరెక్ట్ వాళ్ళ పార్టీకి హెచ్చరించడం జరిగింది, మీరు గవర్నర్ వ్యవస్థ మీద గవర్నర్ను ఈ రకంగా మాట్లాడద్దని. మేము కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్గా గవర్నర్ను వీళ్ళు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏదో తక్షణం ఉపసంహరించుకోండి, గవర్నర్కి క్షమాపణ చెప్పండి అని చెప్పి మేము మిత్రపక్షమైనా కూడా తెలుగుదేశం పార్టీకి డిమాండ్ చేసాం. ఆ సందర్భంలో ఆ రోజు మాట్లాడినట్టు అచ్చెన్నాయుడు కానీ పల్లె రఘునాథ్ రెడ్డి గారిని మీడియా ముందరికి వచ్చి వివరణ ఇచ్చుకోవడం జరిగింది. అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ గారి పట్ల భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి ఒక విశ్వాసం ఉంది. కారణం ఏంటంటే ఆయన ఒక సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారిగా, నిష్పక్షపాతంగా నిజాయితీగా పనిచేసినటువంటి అధికారిగా, ఐబీ చీఫ్గా ఈ దేశంలో ఆయన సుపరిచితుడు. దాని కారణంగా మేము 14 నెలలుగా ఆయన మేము కొనసాగిస్తాను మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా. అయితే ఆయన మీద అనుమానాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ మాట్లాడినట్టే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ కూడా విభజన బిల్లు సందర్భంలో ఈ గవర్నర్ గారు మీద అనేక రకాలైన టీఆర్ఎస్ పార్టీ చేసింది. కాబట్టి ఓ రకంగా మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ చెప్పినంత మాత్రాన గవర్నర్లు మార్చేటువంటి పరిస్థితి లేదు. గవర్నర్లు నిష్పక్షపాతంగా నిజాయితీగా సమర్థవంతంగా పనిచేస్తే మాట్లాడుతున్నారు. మాకు అభిప్రాయం లేదనే మాట వేరే మాట. ఎప్పుడైతే ఉపసంహరించుకోవాలని మీరు ఆ మంత్రులకు చెప్పినో ఆ తర్వాత ఇండైరెక్ట్ గా మీరు తొలగించడానికి కుట్ర చేయడం అనేది పబ్లిక్ లో మేమేమీ లేకుండా చేయడం కోసమే కదా. ఆనాడు ఆమె చేసినప్పుడు వాళ్ళ మీద కనీసం ప్రస్తుత పరిస్థితుల్లో వార్తా పత్రికల్లో వచ్చినట్టుగానే ఒక్క నిమిషం అండి, ప్రస్తుత పరిస్థితుల్లో వార్తాపత్రికల్లో వచ్చినట్టుగానే గవర్నర్ రాజీనామా చేయడం లేదా బదిలీకి గురి కావడం, ఈ 2 అంశాలు జరిగితే అవి ఎలాంటి సంకేతాలను ఇస్తాయి? శ్రీహరి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ శ్రీహరి గారు. నరసింహన్ గారి వ్యాఖ్యలు మనం చూస్తే పూర్తిగా ఆయన మనసు బాధతో ఏదో ఒక రోజు ఏదో ఒక కారణం మీద ఆయన్ని పక్కకు తప్పించడం కానివ్వండి, లేకపోతే బదిలీ చేయడం కానివ్వండి, ఆయన మనసులో ఉన్న బాధని వ్యక్తం చేసిన పరిస్థితులు మనం క్లియర్గా ఆయన మాటలను బట్టి తెలుస్తూ ఉంది. ఇప్పుడు పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఒక్క నిమిషం మీరు వినవలసిందిగా నేను మనవి చేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి, తెలుగుదేశం పార్టీ అంటే మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యే దగ్గర నుంచి, ఎంపీల దగ్గర నుంచి అందరూ కూడా గవర్నర్ గారిని తిట్టిన వాళ్ళే కానీ తిట్టని వాళ్ళు లేరు. ఎందుకు ఒక్కసారి వెనక్కి తిరిగి మిత్రుడు విష్ణు గారు ఆలోచిస్తే ఒకసారి మీరు వెనక్కి తిరిగి ఆలోచించండి. ఇంతకుముందు జరిగిన సంఘటనలు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. గవర్నర్ గారు విషయంలో ఓటుకి నోటు విషయంలో కానివ్వండి, సెక్షన్ 8కి సంబంధించి, అంటే సెక్షన్ 8 అనేది ఈ మధ్య వచ్చింది, ఓటుకు నోటు తర్వాత సెక్షన్ 8 గురించి మెయిన్గా ప్రస్తావించడం జరిగింది. ఈ 2 విషయాల మీద గవర్నర్ గారి మీద ఫోకస్ చేసి ఢిల్లీ స్థాయిలో కూడా గవర్నర్ గారిని తిట్టిపోసిన పరిస్థితులు మనం చూసాం. గవర్నర్ గారు మనస్తాపంతో మాట్లాడిన మాటలు ఆయన లోపల బాధ ఉంది కాబట్టే మాట్లాడిన మాటలు. ఏదో ఒక రోజు ఈ కుట్రతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో ఆయన టైఅప్ అయ్యాడు కాబట్టి, ఆయన ప్రయాణం సాగుతుంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వంలో ఆయన భాగస్వామి కాబట్టి నా మాట చెల్లుతుంది, మోడీ గారు నా మాట వింటాడు కాబట్టి తప్పనిసరిగా నరసింహన్ గారిని ఏ క్షణంలో అయినా కానీ తొలగిస్తాను అని చెప్పేసి చెప్పుతున్న పరిస్థితులు మనం చాలాసార్లు చూసాం, టీవీల్లో చూసాం, పేపర్లో చూసాం. ప్రతి ఒక్క మంత్రి కూడా మేము తలుచుకుంటే గంటలో నీ గవర్నర్ గిరిని ఓడగొడతామన్న మాటలు మనం చూసాం. అవన్నీ కూడా చూసి కూడా మళ్ళీ గవర్నర్ గారి విషయంలో దీనికి సంబంధం లేదని మాట్లాడుకుంటే తప్పు అవుతుందండి ఇది.
ఓకే గవర్నర్ గారు యాక్చువల్గా సిన్సియర్ గా చేస్తున్నారని చెప్పేసి ఒక పక్కన అందరూ రమేష్ కూడా గారు, రెండు రాష్ట్రాల ప్రజలు తరుణంలో మీరు లైన్ లో ఉండాలి, కాసేపు ఉండాలి. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు శ్రీహరి గారు ఒక్క నిమిషం విష్ణు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మీకు చెప్తా ఉన్నాం, మీరేదో బీజేపీ పార్టీ ఏదో గవర్నర్ని మారుస్తుందనో గవర్నర్ని తొలగిస్తుందనో చెప్పి మేము అంటలా. మీ మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది. మీ మీద తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ని తీసేయాలనో మార్చాలనో డిమాండ్ చేస్తా ఉన్నాడు. అది స్పష్టంగా తెలుసది. తెలిసి కూడా దాన్ని ఏదో మనం పక్కదో పట్టించే పరిస్థితి తీసుకురావద్దు. బీజేపీ పార్టీ మోడీ గారు ప్రతిరోజు నీతి నియమాలతో పనిచేస్తున్నామని చెప్తా ఉన్నారు. దానికి చంద్రబాబు నాయుడే మంత్రివర్గ సహచరులకు చెప్పిన తర్వాత మాత్రమే మంత్రులంతా కూడా కామెంట్లు చేశారనేది రాజకీయ వర్గాలు చెప్తున్నారు. రాజకీయ వర్గాలు ఇలా ప్రతి ప్రజలకు కూడా రమేష్ గారు మీరు లైన్ లో ఉంటారు. ప్రతి రమేష్ గారు ఒక్క నిమిషం, ప్రతి పౌరునికి కూడా ఇలా ఉండేటువంటి ఒక అనుమానం ఏంటంటే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ వివరిస్తున్నటువంటి తీరు, చంద్రబాబు నాయుడు అనేటువంటి మాటలు కానీ ఆఖరికి ఆ మంత్రులు గంగిరెద్దుతో పోల్చినటువంటి సందర్భం కానీ అసలు గవర్నరు అనేటువంటి ఒక వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి క్యాబినెట్లో కూడా గవర్నర్కు సంబంధించినటువంటి వాటి మీద చర్చ జరిగింది. కాబట్టి ఇవన్నీ పరిణామాలు చూసిన తర్వాత తప్పకుండా బీజేపీ పార్టీ మీద ఒత్తిడి తెచ్చి ఒక అలయన్స్ పార్ట్నర్గా గవర్నర్ను మార్చబోతున్నారనేటువంటి అనుమానాలు మొత్తంగా వేయాలి. ఒక రాజకీయ పార్టీ కాదు, ఇవాళ ఎవరు అడిగినా చెప్పేటువంటి అవసరం. కాబట్టి ఇవాళ బీజేపీ పార్టీ ఎంత సమర్థించుకున్నా తప్పకుండా ఆ ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక విషయాల్లో ఒక న్యాయపరమైనటువంటి నిర్ణయాలు గవర్నర్ తీసుకుంటున్నాడు కాబట్టి మా పక్షం ఉండడం లేదనేటువంటి ఒక బాధ తెలుగుదేశం పార్టీలో ఉంది. రెండు ప్రాంతాల ప్రజల మధ్య ఇంత సయోధ్య సద్భావన ఉన్నటువంటి సందర్భంలో రెండు ప్రాంతాల ప్రజల మధ్య ఘర్షణ పెట్టాలనేటువంటి ఒక కుటిలయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి సందర్భంలో దాన్ని నివారించాల్సినటువంటి ఒక బాధ్యత గల గవర్నర్గా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇలా కంటగింపుగా మారినాయి. కాబట్టి దానిలో భాగంగానే ఇలా గవర్నర్ మార్చాలనేటువంటి పద్ధతి వచ్చింది. మేము బీజేపీ నాయకులు మేము శంకించడం లేదు, కానీ మీ మీద ఆ ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఈ ఒత్తిడిని ఎట్లా తట్టుకుంటారు? ఈ ప్రాంత ప్రజలకి, ఆంధ్ర ప్రజలకి, తెలంగాణ ప్రజలకి మీరు ఎట్లా జవాబిస్తారనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. మిమ్మల్ని మేము శంకించి గవర్నర్ వ్యవస్థని మీరు దుర్లభం చేశారని మేము అనడం లేదు. తప్పకుండా మేము తెలంగాణ ఉద్యమకారులం, తెలంగాణ ప్రాంతం వాళ్ళం. అప్పుడు ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో మేము గవర్నర్ వ్యవస్థ మీద కాదు, గవర్నర్ వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల మేము కూడా ఆందోళన చెందాం. అది ఇక్కడ అసందర్భం. విష్ణు గారు ఒక్క నిమిషం, మీరు 2MB లైన్ లో ఉన్నారు ఇక్కడ. ఒక్క నిమిషం విష్ణు గారు వినాలి ఒక్క నిమిషం. మీరు 2MB లైన్ లో ఉన్నారు. ఒకరు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడడానికి ప్రయత్నిస్తే, మీరు కానీ జోగి రమేష్ గారు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అయోమయం వస్తుంది. ఎందుకంటే ఒక 5 నుంచి 6 సెకండ్ల గ్యాప్ ఉంటుంది. దయచేసి ఇక్కడ మాట్లాడిన వాళ్ళు పూర్తి అయిన తర్వాత మీరు మాట్లాడండి. ఇప్పుడు మీరు మాట్లాడండి. ఓకే, శ్రీహరి గారు, దేవిప్రసాద్ గారు చెప్పినట్లు నేను ఒకటి స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఒక గవర్నర్ యొక్క పదవీ కాలం ఆయన 2వ టర్మ్లో ఉన్నాడు. ఆయన వయసు కూడా దాదాపు 68 సంవత్సరాలు, 70 సంవత్సరాలు దాటి 73, 74 సంవత్సరాలు ఉంది. అయితే ఈ సందర్భంలో ఆయన మాట్లాడినది నా వయసు 70 ఏళ్ళు అయింది, నేను పని చేయలేకపోతున్నానని ఆయన చెప్పట్లేదు కదా సార్. వాస్తవంగా నా వయసు 78 ఏళ్ళు అయింది, నేను పని చేయలేకపోతున్నానని చెప్పట్లేదు కదా. ఆయన కూడా వాస్తవంగా ఒకవేళ ఒక్క నిమిషం, ఒక మనిషికి గవర్నర్గా 2వ అవకాశం వచ్చింది నరసింహన్ గారికి. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మా సోదరుడు శ్రీహరి గారు చెప్పినట్లు, మా దేవిప్రసాద్ గారు చెప్పినట్లు మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ అన్నాడు. భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ. మాకు 13 రాజకీయ రాష్ట్రాల్లో అధికారం ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా అట్లా ఉంది. అంటే ప్రతి రాష్ట్రం కూడా మా మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి పరిస్థితుల్లో మేము లేము. జాతీయ పార్టీగా మా నిర్ణయాలు మాకు ఉంటాయి. అయితే ఈ సందర్భంలో నేను ఒకటి గుర్తు చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న సందర్భంలో ఇదే గవర్నర్ గారు ఉన్నారు. ఆ రోజు విభజన సందర్భంలో తప్పుడు నివేదికలు ఇస్తున్నాడని చెప్పి ఈయన తుపాకీ రాముడు, దొంగ రాముడు, ఈయన గతంలో తుపాకీలు పట్టుకొని IPS అధికారిగా ఆంధ్రప్రదేశ్ను నాశనం చేశాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలో సందర్భంలో ఆ రోజు దామోదర్ రెడ్డి గారు మంత్రిగా, మాజీ మంత్రిగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కేసీఆర్ గారు ఈరోజు ముఖ్యమంత్రి స్వయాన రాష్ట్రపతికి ఆ రోజు ఇదే గవర్నర్ మీద ఈయన తప్పుడు నివేదికలు పంపిస్తున్నాడు, తక్షణం మార్చేయండి అని చెప్పి కేసీఆర్ గారే ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే గవర్నర్లు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తుంటే మంచి గవర్నర్లు, లేకపోతే కేంద్రం మారుస్తుంది అంటారు.
ఒకటి విష్ణు గవర్నర్ గారు, ఒక విషయం మళ్ళీ మీరు- పార్టీకి విష్ణు నిష్పక్షపాతంగా నిజాయితీ విష్ణు గారు, పనిచేసేటువంటి గవర్నర్ల మీద మాకు విశ్వాసం గారు, మీరు లైన్లో ఉంది. ఉండండి. ఆంధ్ర తెలంగాణ గవర్నర్ సంబంధించిన విషయంలో కూడా ఆయన ఇప్పటికి 2వ టర్మ్ లో ఇక్కడ గవర్నర్ ఓకే, ఓకే, ఓకే. ఈ సందర్భంలో ఓ, ఒకవేళ విష్ణు గారు, ప్రభుత్వం ఒక్క మార్చాలనుకుంటే నిమిషం, విష్ణు మేము గారు. తీసుకుంటాం. గవర్నర్ని మార్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నదన్న దాంట్లో సందేహం లేదు. మీకు పూర్తి అధికారాలు ఉన్నాయి. మార్చే అధికారాన్ని ఎవరు క్వశ్చన్ చేయరు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఒక అప్రిహెన్షన్ క్రియేట్ అవుతుంది. చంద్రబాబుకి అనుకూలంగా లేడు కాబట్టి ఓటుకు నోటు కోట్ల విషయంలో అతను నివేదికలు ఆయనకి ఎగనెస్ట్గా పంపిన ఉద్దేశంతో వాళ్ళ క్యాబినెట్లో చర్చ జరిపి ఈ గవర్నర్ని తొలగింపించేస్తున్నారు. కాబట్టి మీరు ఆ ఒత్తిడికి ఈల్డ్ చేయటం వల్ల ప్రజలకి రాంగ్ సంకేతాలు పోతాయి. రెండో పాయింట్, ఆయన రెండోసారి అధికారంలో ఉండదని మీరు అధికారంలో వచ్చినప్పుడు కూడా తెలుసు. కాంగ్రెస్ అపాయింట్ చేసిందని మీకు అధికారంలో తెలుసు. ఆనాడు మీరు చాలామంది గవర్నర్లు మార్చారు. గుజరాత్ గవర్నరు మోడీ గారికి అనుకూలంగా లేదు, క్షణాల మీద మార్చింది వాస్తవం కాదా? కర్ణాటక గవర్నర్ని క్షణాల మీద మార్చింది వాస్తవం కాదా? మీ అధికారాలు మేము క్వశ్చన్ చేయట్లేదు, కానీ మార్చిన విధానాన్ని మీకు చెప్తాను. ఇటువంటి పరిస్థితుల్లో 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నర్ని చాలా అంశాలు ఇంకా వివాదంలో ఉన్నాయి. కాబట్టి ఇటువంటి తేలిన తర్వాత మార్చుకోండి. ఇప్పుడు మార్చుకున్న మాకు అభ్యంతరం లేదు, కానీ ఒత్తిడి మీదగా మార్చానని తెలిసి మోరల్ గా గవర్నమెంట్ డిమోరలైజ్ చేసింది. నా శ్రేయర్ గారు కొంచెం జనక్ ప్రసాద్ గారు కొంచెం స్లో అని చెప్పండి. ఓకే ఓకే మీరు చెప్పండి. శ్రేయర్ గారు చెప్పండి. మిత్రుడు విష్ణుకుమార్ రాజు గారికి కానీ బీజేపీ పార్టీ కానీ మేము చెప్పే విన్నపం ఏంటంటే, మీరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో పడుతున్నాం. మేము అనేది మీ పరిపాలన బాగుందనో లేకపోతే మీ బీజేపీ వ్యవస్థ అది కాదు మేము చెప్పేది. మీ పార్టీ గురించి మేమే కామెంట్ చేయట్లేదు, లేకపోతే గవర్నర్ గారి వ్యవస్థ గురించి కాదు. గవర్నర్ గారి విషయంలో మిమ్మల్ని ట్రాప్ చేయడానికి చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ట్రాప్లో మీరు పడబాకండి. ఎందుకంటే ఆ ట్రాప్లో మీరు పడితే ఆ మచ్చ మీకు కూడా వస్తుంది. ఎందుకంటే ఓటు నోటు విషయంలో మీరు క్లియర్గా చూశారు కదా, కళ్ళకి కట్టినట్టు మనం చూసాం. రేవంత్ రెడ్డి ఏముంది పిచ్చోడు, రేవంత్ రెడ్డి కాదు చంద్రబాబు నాయుడు అందులో ఉంది. ముద్దాయి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఈ సండ్రవీర వీళ్ళంతా ఏముంది పాపం చంద్రబాబు నాయుడు చెప్తే చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆడించిన వాళ్ళు ఆడిన వాళ్ళు. కానీ ఆయనదే ఉంది చంద్రబాబు నాయుడు మొదటి ముద్దాయి. ఆయన ట్రాప్లో మీరు పడబాకండి సార్. మీరు బీజేపీ పార్టీ ఇవాళ నీతిగా పరిపాలన చేస్తా ఉన్నాం అని చెప్తా ఉన్నారు మోడీ గారు. ఆ నీతిగా పరిపాలన చేసే దాంట్లో మీ భాగస్వామి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు. ఓటు నోటు విషయంలో ఆయన అర్థనగనంగా దొరికిపోయాడు. ఆ దొరికిపోయిన దాంట్లో మీరు ఆయన సమర్థించబాకండి. ఆ మకిలి మీకు కూడా అంటుకుంటుంది.